వచ్చేసా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇది సగంలో ఆపాం కాబట్టి, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇఫ్ హెల్త్ అనేది గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు 20 అండ్ స్కోర్ అనేది ఇది నాకు ఎలా పెట్టాలో తెలీదు, బట్ ట్రై చేస్తా. ఇదేదో కామా పెట్టాం ఇంకో అయితే, కామా పెడతా అయితే, కామా పెడితేనే ఏదో వచ్చింది. ఇదేదో షిఫ్ట్ ఇదేదో ఉంటుంది, ఇది కూడా అట్లా ఇదేదో పెడదాంలే, ఏదో ఏదో చేద్దాం. SCO స్కోర్ అనేది నాకు ఇది కరెక్టో కాదో తెలియదు, బట్ దాన్ని అడుగుతా. బగ్ డాట్ లాగ్. ఇందాక రాంపోతుని అనేది నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూసా, ఆంధ్ర కింగ్. బాగానే ఉంది. మరి ఫ్లాప్ అంటున్నారు ఎందుకో నాకు అర్థం కాదు. బాగానే ఉంది సినిమా అయితే. బేసిక్గా స్టార్టింగ్లో బోర్గా అనిపించింది, కానీ సినిమా మాత్రం బాగానే ఉంది. మోటివేషనల్, చదువు వచ్చినవాడికే, అదే చదువు ఉన్నవాడికే పట్టుదల, కాన్ఫిడెన్స్ కాదు, చదువు లేనివాడికి కూడా ఉంటుందని. అది కాన్ఫిడెన్స్ కాదు, సక్సెస్ అవ్వగలడని. సో నువ్వు కూడా అంత వరి అవ్వమాక, చేయాలనుకుంటే అలాగే చేయొచ్చు. జస్ట్ కొంచెం ఆలోచించాలి అండ్ పని చేయాలి, అంతే. ఆటోమేటిక్గా అయిపోద్ది. కీప్ గోయింగ్, ఎక్కడ అదే రాస్తుంది. సో కీప్ గోయింగ్. క్యాప్స్లో ఎందుకోసం క్యాప్స్లో పెట్టుకుంటున్నా. కీప్ గోయింగ్. ఆ పాట నాకు సరిగ్గా రావట్లా. ఎల్స్కేమే అక్కడ కండిషన్ ఏం రాయకల్లా, జస్ట్ చేసినా సరిపోద్ది. డీబగ్. I love you. ఇప్పుడు నేను రాసిన కోడ్ ఏంటంటే, వాడేమిచ్చిండు ఏమో నాకు తెలియదు. హెల్త్ అనేది 10 ఉంది, స్కోర్ అనేది 20 ఉంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్లో హెల్త్ అనేది ఒకవేళ హెల్త్ అనేది 20 కన్నా తక్కువ ఉంటే అప్పుడు లో హెల్త్ అని రాయాలి. ఒకవేళ 20 కన్నా ఎక్కువ ఉంటే, 20 కన్నా కానీ 20కి ఈక్వల్గా ఉన్న స్కోర్ అనేది 50 ఉన్న, 50 కన్నా ఎక్కువ ఉన్న కీప్ గోయింగ్, ఎల్స్ కలెక్ట్ ద కాయిన్స్. సో ఇక్కడ నేను అర్థమైంది అంటే, హెల్త్ అనేది ఒకవేళ 20 ఉందనుకో, లో హెల్త్ అని ప్రింట్ అవుతుంది. అదే హెల్త్ అనేది 20కి ఈక్వల్గా ఉండి, ఇక్కడ బేసిక్గా అయితే లో హెల్త్ అనే ప్రింట్ అవుతుంది. కానీ ఒకవేళ లో హెల్త్ కాకుండా 20 ఉందనుకో హెల్త్, అప్పుడు ఇది హెల్త్ అనేది
20 ఉంది కాబట్టి ఇది ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఎల్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎల్స్ కూడా రాదు. ఇక్కడ స్కోర్ అనేది ఇక్కడ లో హెల్త్ ఉంది, కలర్ కాయిన్స్ చేయాలి. సో సో నేను కోడ్ ఇలా రాసాను. కరెక్ట్ సింటాక్స్లో స్మాల్ మిస్టేక్ ఉంది. యూనిటీ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక కామన్ సెమీకాలన్స్ తప్పిన గేమ్ ఓవర్. నాకు చెప్తుంది, నన్ను బెదిరిస్తాను చూసావా. గేమ్ పెట్టకపోతే గేమ్ ఓవర్ అంటావా? పెడతా పెడతా పెడతా. ప్రాబ్లం నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు నా ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలుసు. ఇక్కడ ఇది ఇది పెట్టాలి ఎండ్ ఎండ్ ఎండ్. బేసిక్గా తెలుసు. మరే పర్లేదు. అంటే 2 ట్రూ అయితే ఎండ్ అంటే బీయింగ్ వెల్ ప్రోగ్రెస్ స్టేట్. ఒకవేళ ఒక ట్రూ అయ్యి అదేదో ఉంటుంది, ఒక ట్రూ అయ్యి ఒక ట్రూ ఫాల్స్ అయితే. బేసిక్గా భయ్యా నేను యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ తీసుకున్నాను అనమాట. యానిమేషన్ అండ్ గేమింగ్ ఉందిగా, గేమింగ్ చెప్తారులే అనుకున్నా. చెప్తున్నారు బట్ మరి అంత అడ్వాన్స్ చెప్పట్లా. బట్ మన ట్రై మనం చేయాలి కదా. వాడు చెప్పట్లేదని మనం ఆగిపోకూడదు, సాధించాలా. మనకు కావాల్సింది మనకేం కావాలి అని ఎలాగైనా ఏదైనా కానీ తగ్గేదేలే అనాలా, అంతే. నీకు కావాలి అంటే దానికోసం బట్టలు చించుకొనైనా 5 జతలు బట్టలైనా 10 జతలు బట్టలైనా పెట్టుకొని చింపేసుకొని సాధించేయాలంతే. ఇంకా ఎక్కువ ఏమీ ఉండదు, సాధించేయడమే. ఎవడో ఆపుతున్నాడు, ఎప్పుడు ఆపడమ్మా, మనమే ఆపేస్తాం. లైఫ్ ఈజ్ ఏ రేస్. ఇఫ్ యు నాట్ రన్ దెన్ క్రాల్. క్రాల్. మా పేరెంట్స్ నన్ను చేయట్లేదు, నన్ను ఆపుతున్నారు. జాబ్ ముసుకొని చేయి, పని చేయి. ఎవడ ఆపుతున్నాను? పొద్దునే లే, 5 లే, చేయి. ఏం చేయాలనుకున్నా చేయి. ఎవడు నిన్ను ఆపట్లేదమ్మా, నువ్వే ఆపుకుంటున్నావు. ఏంటిది సార్, ఎక్కువ మాట్లాడు. మాకు పెద్దోళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు ఓకే, ఎండ్ అంటే ఎండ్. సో ఇది అయ్యింది. దీన్ని అడిగా. సో ఇంతవరకు చేసాం కాబట్టి ఇప్పుడు టైం ఎంత అయింది? 8:15. ఆర్ బేసిక్గా నాకు చూసి తెలుసు ఎండ్ అంటే ట్రూ. ఆర్ అంటే ఒకసారి అడగండి. బేసిక్గా కండిషనల్ నెస్టెడ్ లూపు. ఇది ఏంటంటే ఈ నెస్టెడ్ లూప్లోనే ఫర్ లూపు ఇదేదో సోది ఉంటుంది. అది నాకు చాలా చెడ్డ చిరాకు. ఇంకా ఈ అండ్ దిస్ వాట్, వేర్ ఇస్ దిస్? నేను కీబోర్డ్లో ఇప్పుడు దాకా దీన్ని ఎక్కడుందో కనపట్లేదు. ఎక్కడుంది ఇది? ఎక్కడుందా? గురించి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వు. కూల్, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తా బ్రో. ఎండ్ అనేది గేమ్ లాజిక్ బ్యాక్బోన్. ఈ 2 క్లియర్ అయితే యూనిటీలో డెసిషన్ మేకింగ్ ఈజీ మోడ్. ఎండ్ ఆపరేటర్. 2 కండిషన్స్ ట్రూ అయితే నీ కోడ్ రన్ అవుతుంది.
కండిషన్ 1 అండ్ సో ఇదే ప్రాబ్లం తెలుసా, చదువుతూ ఉంటే వెళ్ళిపోతాం అనమాట, చదువుకుంటూ వెళ్ళిపోతాం. అసలు ఎందుకు చదువుతున్నా తెలియదు, చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ప్రతి వాళ్ళు అంతే, ఇక్కడ నేనే కాదు మీరు కూడా అంతే, చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు చదువుతారో తెలియదు కానీ చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో మనం చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు అనేది చూడాలన్నమాట. కూల్ స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తా బ్రో. అండ్ ఆర్ ఫస్ట్ అండ్ చెప్తా. పవర్ అప్ చేయాలన్నమాట, ఎక్కువ తగ్గుతున్నా. సో నా దగ్గర అదేంటి మెడికిట్స్ కూడా అయిపోతున్నాయి. సింటాక్స్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2. ఓకే స్కోర్ ఓకే. యాప్టిట్యూడ్ ట్రూ, ఒకటి ఫాల్స్ అయినా బ్లాక్ రన్ అవ్వదు. అంటే ఇక్కడ 2 ట్రూ ఉంటే కానీ ఇది వర్క్ అవ్వదు అన్నమాట. ఎందుకంటే ఒకవేళ 50 అనేది 50 ఇక్కడ స్కోర్ అనేది ఇంత లేదు కదా, కీప్ గోయింగ్ అని రాదన్నమాట, కరెక్ట్ కాయిన్స్ అని వస్తుంది అన్నమాట. ఇక్కడ లో హెల్త్ ఉంచి లో హెల్త్ ఫస్ట్ దాంట్లో ఎలా అయిపోద్ది ఇక. ఓకే 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 నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లేయర్ అలైవ్ అండ్ హ్యాస్ యామో అంటే ప్లేయర్ బతుకుంటే ట్రూ, హ్యాస్ యామో ఉంటే ట్రూ. అప్పుడు షూట్ చేయి, అంటే ఇది దీంట్లో ఉంటుంది. అంటే ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ట్రూ అయితే షూట్ చేయి, అంటే ప్లేయర్ బతుకుంటే ఆడి దగ్గర యామో ఉంటే ట్రూ చేయి, షూట్ చేయి. ఒకవేళ ప్లేయర్ దగ్గర బతికలేడు అంటే ఒకడు బతికలేకపోతే ఇంక షూట్ ఏం చేస్తాడులే, ఇంకా యామో ఉన్నా సచ్చున్నా సో సాడ్, షూట్ చేయలేడు. ఒకవేళ ప్లేయర్ బతుకున్నా ఆడి దగ్గర యామో లేదనుకో, హౌ కెన్ హీ షూట్? బేసిక్ సెన్స్ ఉండదు. అదేదో మీమ్ ఉంటుందా, అదేదో ఉన్నట్టు ఉందిలే. బేసిక్ ఎనిమీ నియర్ అంటే ప్లేయర్ విజిబుల్ అటాక్. అంటే ఇది ఎనిమీ పర్స్పెక్టివ్లో, ఇది ప్లేయర్ పర్స్పెక్టివ్లో, ఇది ఎనిమీ పర్స్పెక్టివ్లో. ఎనిమీ కనుక దగ్గర ఉంటే ఎనిమీ నియర్, ప్లేయర్ విజిబుల్. ఇది ఏ లాజిక్లో చెప్తున్నాడు నాకు తెలియదు కానీ ప్లేయర్ ఎనిమీ నియర్గా ఉన్నాడు, ప్లేయర్ విజిబుల్గా ఉన్నాడు. అంటే ఎనిమీ దగ్గర ఉన్నా అంటే ప్లేయర్కి దగ్గరగా ఉంది, ప్లేయర్ విజిబుల్గా కనబడుతుంది, అటాక్ చేయి, చంపేసాయి. ట్రూ అయితే దగ్గరగా ఉన్నాడు కనబడట్లేదు అంటే అటాక్ చేయలేవు. యూనో వాడు గోడకి అటువైపు ఉన్నాడు కానీ వాడు అటువైపు ఉన్నాడని తెలుసు కానీ నువ్వు అటాక్ చేయలేవు ఎందుకంటే ఆడే అటాక్ చేసేస్తాడు కాబట్టి. అమ్మ ప్రశాంతంగా మాట్లాడాలి, నువ్వేం క్యారీ మినాటివ్ కాదు ఓ బాగా మాట్లాడేయడానికి. వాడేమో వీడియోలు చూడకపోతే ఓ బాగా వాడేస్తూ ఉంటాడు, ఆడేమో దాన్ని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. అదేమో చూస్తారు, ఆయన కూడా తక్కువేం తినలేదులే, ఆయనకి స్కిల్స్ బోల్డ్ ఉన్నాయి. లెవెల్ క్లియర్ అయితే కీ కలెక్టెడ్, ఓపెన్ డోర్. లెవెల్ క్లియర్ అవ్వలేదు అంటే లెవెల్ క్లియర్ చేశాడు, కీ కలెక్ట్ చేయలేదంటే డోర్ ఓపెన్ అవ్వదు. ఒక్కటే ఆర్ అనుకో, ఒకటి ట్రూ అయినా చాలు కోడ్ రన్ అవుతుంది. అమ్మ బాబోయ్, ఓ మై గాడ్, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. ఎవర్రా ఎంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇఫ్ హెల్త్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ 1 ట్రూ అయితే ఫాల్స్. అంటే ఇక్కడ
హెల్త్ అనేది ఒక్కటి ఫాల్స్ అయినా గేమ్ ఓవర్. టైం లెఫ్ట్, ఓ మై గాడ్, హెల్త్ అనేది 0 ఉన్నా, టైం అనేది అయిపోయినా, టైం అనేది ఎంత ఉన్నా, గేమ్ అనేది అయిపోద్ది. బిగినర్ మిస్టేక్స్ హ్యాస్ పవర్. ఇది ట్రూ అయ్యి ఫాల్స్ అంటే ఇది ఫాల్స్ అయ్యి ఇది ఫాల్స్ అయింది అనుకో, ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఉంది, ఓకే ఇక్కడ ఇది ఓ మై గాడ్, ఏ ఇది ట్రూ అయ్యి ఇది ఫాల్స్ అయిందంటే ఇంత లాజికల్గా మనం ఆలోచించలేం ఆ టైంలోకి. నీకు అర్థం కావట్లే, నా బుర్ర చాలా చిన్న బుర్ర, ఆ టైంలో ఇంత ఆలోచించలేము. బేసిక్గా కోడింగ్ అనేది ఇంత లాజికల్ థింకింగ్ ఉండాలి, ఇసాగి చిలాక్ థింక్ చేయాలన్నమాట. ఆ టైంలో ప్రతి పాసిబిలిటీని థింక్ చేయాలన్నమాట. అటువైపు ఏమొస్తుంది, మెటావిజన్ ఓపెన్ చేసి మెటావిజన్ చేసి చాలా పనులు ఉంటాయి. సో పేపర్ మీద రాసుకుందాం, మనం అంత థింకింగ్ ఎబిలిటీ లేదు కాబట్టి. ఇఫ్ హెల్త్ రాస్తున్నాలే, కంగారు పడమాక. అమ్మ బాబోయ్, ఏ అమ్మో, బేసిక్గా కొరియా లాంగ్వేజ్ ఉంది, దాన్ని నేర్చుకోవాలంటే చిరాకు వస్తుంది. ఆ పదాలు విచిత్రంగా ఉన్నాయి. ఏమనంటే కొరియానే నేర్చరంట, ఆ లాంగ్వేజే నేర్చరంట. వీళ్ళు స్వామి వివేకానంద చేద్దాం అనుకుంటున్నారు అందరిని. స్వామి వివేకానంద ఏదో అందరికీ లాంగ్వేజ్లు, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ అదేదో ఎక్కువ లాంగ్వేజ్లు తెలుసు, అన్ని లాంగ్వేజ్లు తెలుసు, ఇన్ని లాంగ్వేజ్లు తెలుసు అంటే గొప్ప అని చెప్పడం కాదు. సో మాకు కూడా అన్ని లాంగ్వేజ్ నేర్పించేస్తే మేము వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతాం అని వీళ్ళ ఫీలింగ్, అంతే, ఏం ఉండదు. అంతే, ఒక సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉందా లేదా అని పట్టించుకోరు, జస్ట్ నేర్పించేస్తే వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారని వీళ్ళ ఫీలింగ్, అంతే. ఎవడ గట్టి తిట్టుకో. బేసిక్గా ఇప్పుడు మనము కండిషనల్ స్టేట్మెంట్లో వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇఫ్ అయ్యింది, ఇఫ్ ఎల్స్ అయ్యింది, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ మీద కొంచెం చేద్దాం. 8:30 నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వు. నైస్
Now you are leveling up. I know, నాకు తెలుసు. నెస్టెడ్ ఇఫ్ అంటే రియల్ గేమ్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ ప్రాక్టికల్ బ్రెయిన్ వర్కౌట్ స్టైల్లో ప్రాబ్లం అయితే సాల్వ్ చెయ్యి. కోడ్ ఇదిగో ఇలాంటి మాటలు నార్మల్ చదువుతూ ఉంటే రావు. ఇది ఇంగ్లీష్ వాడికైనా ఇదే బాధ, అదే ఫారినర్ వాడికైనా ఇదే బాధ, ఏ మనిషికైనా ఇదే ప్రాబ్లం. జస్ట్ అది అర్థం చేసుకొని చదవడం ఇట్స్ వెరీ టఫ్ యూనో. నెస్టెడ్ ఇఫ్ అంటే రియల్ గేమ్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటే రియల్ గేమ్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. సింపుల్. నెస్టెడ్ ఇఫ్ అంటే రియల్ గేమ్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ ప్రాక్టికల్ బ్రెయిన్ వర్కౌట్ స్టైల్లో ప్రాబ్లం ఇస్తా, సాల్వ్ చెయ్యి, కోడ్ రాయి. తర్వాత నేను రోస్ట్ ఫ్రీ రివ్యూ చేస్తా. రోస్ట్ ఫ్రీ రివ్యూ అంట. చూసావా? దీనమ్మా ప్రతి ఓడు రోస్ట్ చేయడమే పని అయిపోయింది ఇప్పుడు. ఇది కూడా రోస్ట్ చేసాం మొదలెట్టిందంటే ఇంకా జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఇంకా రోస్ట్ చేస్తావా నన్ను? చెప్తా నేను ఆడుకుంటా చూడు ఇప్పుడు. ప్లేయర్ హెల్త్ ప్లస్ షీల్డ్. సరే, నాకు కొంచెం ఎక్కువసేపు కూర్చున్నట్టుంది, నా బుర్ర కొంచెం నొప్పి వస్తుంది. సో ప్లీజ్ నేను ఇక్కడితో ఆపేస్తాను. ప్లీజ్ నేను ఇంతే చేయగలను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. సారీ, ఐ కాంట్ డూ ఇట్ ఫ్రమ్ నౌ. డోంట్ పుష్ మీ, డోంట్ ఫోర్స్ మీ. నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. బస్ ముస్కా చేయరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వ. ప్లీజ్ సార్, నాకు కొంచెం నా వల్ల కావట్లేదు. ఏంట్రా నీ వల్ల కావట్లేదు? నీ వల్ల కావట్లేదండి. అక్కడ ఈ మిలిటరీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ముసుకొచ్చి మీ మమ్మీ డాడీ పేరు నిలబెట్టవా? సార్ నాకు వల్ల కావట్లేదు సార్. ముసుకొచ్చిరా. సార్ నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. అరే నువ్వు ఎక్కడ కూడా వినరా? ఏంట్రా భాష? సార్ నన్ను అలా అనకండి సార్. ప్లేయర్కి షీల్డ్ ఉందా లేదా అని చెక్ చేయి. ఏంటే షీల్డ్ ప్లేయర్కి షీల్డ్ ఉందా లేదా అని చెక్ చేయి. ఇఫ్ ప్లేయర్ అలైవ్, బతుకుంటే, హెల్త్ గ్రేటర్ దాన్ ఎక్కువ ఉంటే, ఇఫ్ షీల్డ్ యాక్టివేటెడ్, డ్యామేజ్ రెడ్యూస్. ఎల్స్ టేక్ ఫుల్ డ్యామేజ్. ఎల్స్ ప్లేయర్ డెడ్. అయ్యా బాబు, ఇది చూపించడానికి బాగానే ఉంచుది, చేయడానికి బుర్ర దొబ్బేస్తుంది. బేసిక్గా నాకు రియల్గా వెళ్ళిపోవాలని ఉంది, బట్ అక్కడ మన దేశ పౌరులు చాలా కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా కష్టపడదాం. ఇప్పుడే వస్తాను అనుకో. ఐ గో నేచర్ ఈస్ కాలింగ్ యూనో.
చేసా జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. వాటర్ కూడా తక్కువ అయిపోయాయి, వాటర్ కూడా మళ్ళీ వాటర్ తెచ్చుకోవాలి. ప్లేయర్ హెల్త్ ప్లస్ షీల్డ్. ప్లేయర్కి షీల్డ్ ఉందా లేదా ఏంటి? ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ రాయాలా? యు నో ఐ మై బ్రెయిన్ అయిపోద్ది. యునో రా భావేషు, ఏంది భావేషు నువ్వు ఈ మాత్రం చేయకపోతే ఎందుకు భావేష్? మనం బతుకుంది ఎందుకు? ఏదో చేయాలి కదా, చేయాలి. అది నువ్వు చెప్తే నేను చెప్తే ఇది కాదు రాము ఇవన్నీ ఇంత ఈజీ కాదు. పైన అన్నీ ఈజీగా ఉంటాయి, చేస్తే ఉంటే తెలుస్తుంది. గేమ్ అంటే ఏముంది? జస్ట్ గేమ్ ఆడడం కాదు, గేమ్ ఆడడం, గేమ్ తయారు చేయడం, బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రాబ్లం 1, ప్లేయర్ హెల్త్ ప్లస్ షీల్డ్. ప్లేయర్కి షీల్డ్ ఉంది లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ ఇంట్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఒక 11 వేసుకున్నాం. ఇంత వేసుకుని బతికేస్తాడు తెలుసా వాడు, అంత హెల్త్ ఇస్తే. మమ్మీ రారమ్మని రామచిలుక పిలిచిందమ్మ. అదే తగ్గించుకుంటే మంచిది. ఇఫ్ హెల్త్ అనేది ఒకవేళ ప్లేయర్ బతుకున్నట్టయితే హెల్త్ ఈస్ నాకు ఇక్కడ షీల్డ్ యాక్టివేటెడ్, డ్యామేజ్ రెడ్యూస్డ్, ఏం నాకు అర్థం కావట్లేదు. షీల్డ్ నేను అక్కడ ఏమో వేరియబుల్ ఏమి ఇవ్వాల. షీల్డ్ యాక్టివేటెడ్ అది కూడా పబ్లిక్ ఇచ్చేద్దాం, ఏముందిలే. చాయ్ ELD బేసిక్గా బేసిక్ అంతే. పబ్లిక్ అనేది ఇదేదో సింటాక్స్ ఏదో అంటారు, ఇది అన్నీ చిన్నగా రాయకూడదు, పెద్దగా రాయాలి. క్యామిల్ క్లాస్లో ప్రైవేట్ రాయాలి, పబ్లిక్ ఏమీ రాయకూడదు. షీల్డ్ ఇంట్ కాదు కదా, ఇది పూల్. బేసిక్గా ఇలాంటి మనం సొంతంగా ఆలోచించి సొంతగా చేయలేము అనుకో. బట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ లర్న్, థర్డ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ లర్న్,
Second part of your life, you earn. Third part of your life, you return. If డైరెక్ట్ ఇది ఇవ్వచ్చా? వాట్ ద ఫక్, ఏం జరిగింది? డీబగ్. ఏదో రాస్తున్నాను అనుకోమాక, జస్ట్ ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది. అంత బుర్ర మనకి ఎవరు లేదు, జస్ట్ చేస్తున్నాను అంతే. టెక్ ఫుల్ డ్యామేజ్, ఎమోషనల్ డ్యామేజ్. దీంట్లో ప్రాబ్లం అనుకున్నారు. హింట్ హెల్త్ అవుటర్ ఇఫ్ లాజిక్ ఐడియా ఓకే, బట్ కోడ్ రాంగ్. చెత్త రోస్ట్ చేస్తుంది ఇది. గుడ్ అటెంప్ట్తో తో గుడ్ అటెంప్ట్ దో అంటారు, తో అంటారు అని లేదు. గుడ్ అటెంప్ట్ దో. క్లాసిక్ బేసిక్ మిస్టేక్స్, లెట్స్ ఫిక్స్ ఇట్. బిగ్ మిస్టేక్ నాకు అర్థమైంది, ఎక్కడ ఏదో తప్పు ఇక్కడ. ఓహో ఇదేదో అంటారు, నాకు అర్థం కాదు. ఈక్వల్ టు పెడితే అర్థం కాదు. దీనికి వాల్యూ అసైన్ చేస్తుంది, కంపేర్ చేస్తుంది. కంపేర్ చేయడం ఏంటో, అసైన్ చేయడం ఏంటో, ఎవడు ఏంటో ఏం అర్థం కావట్లే. అది భయ్యా. అవుట్పుట్ లాజిక్ మిస్ మ్యాచ్, యాక్టివ్ షీల్డ్ డ్యామేజ్, ఎల్స్ టేక్ ఫుల్ డ్యామేజ్. ఓ అది కూడా రాయలా ఇక్కడ ఎల్స్.
బాబోయ్! చూసావా నేను రాసింది కరెక్ట్ ఇలా 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 రాస్తూ ఉంటే, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అప్పుడు మనిషికి అర్థమవుతది లేకపోతే యూ నో ఇప్పుడు రాసినంత మాత్రాన వచ్చేస్తుందా ఏంటి బొచ్చు. ఇప్పుడు ఈ యాక్టివ్ షీల్డ్ వేరే స్క్రిప్ట్లు రాసి దీన్ని కనెక్ట్ చేయడం అవి మన వల్ల కాదులే. అది ఏవో ఊప్స్ ఏవో బీప్స్ గాప్స్ గీప్స్ అంటారు ఏంటో. సో ఒకవేళ హెల్త్ అనేది గ్రేటర్ దాన్ ఉంటే, ఒకవేళ షీల్డ్ యాక్టివ్ అయ్యి ఉంటే, ఒకవేళ డ్యామేజ్ రెడ్యూస్ అవుతుంది. లేకపోతే ఇంకేముందిలే, పడుకో. సెకండ్ ప్రాబ్లం, ఎనిమీ డెసిషన్ మీడియం అంటే ఏదో మనకు అంత లాజిక్ రావాలి కదా అమ్మా, అంత లాజిక్ ఉండాలి కదా, ఆలోచించాలి కదా. నేను ఏదో చెప్తున్నారు వెంటనే అంటే బాగుంటుంది. ఎనిమీ బిహేవియర్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ అలర్ట్ స్టేట్. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, ఎంతసేపు కూర్చున్నానంటే ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది నాకు. ఎనిమీ ఏ డెసిషన్ మీడియం, ఎనిమీ బిహేవియర్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ అలర్ట్ స్టేట్. ఏంటి అలర్ట్ స్టేట్? హెచ్ఎల్ ఇద్దాం అలా ఒకటి. ఎనిమీ బిహేవియర్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అండ్ అలర్ట్ స్టేట్. ఎనిమీ ఈజ్ అలర్ట్. ఒకవేళ ఎనిమీ అలర్ట్ అయితే ఎనిమీ ఈజ్ అలర్ట్, ఇది ఎనిమీ దాంట్లో ఉన్నట్టు స్క్రిప్ట్. ఎల్స్ పెట్రోల్, ఇఫ్ డెమో. ఇది ఎలా రాసినా కరెక్ట్ అవుతుంది నా ఫీలింగ్. ఇఫ్ ముందు ఎనిమీ అనేది అలర్ట్, ఒక బూల్ ఇద్దాం. పబ్లిక్, ఇది ప్రైవేట్ చేద్దాం, ఎందుకంటే ప్రైవేట్ ఎవరు యాక్సెస్ చేయకుండా. సీరియలైజ్ ఫీల్డ్ అంటారు, అంటే ప్రైవేట్ ఈ స్క్రిప్ట్ మాత్రమే యాక్సెస్ చేస్తుంది, కానీ ఇన్స్పెక్టర్ నుంచి చేంజ్ చేయొచ్చు. ప్రైవేట్ బూల్ అలర్ట్. సీరియలైజ్ అక్కర్లేదు, ఎందుకంటే అది దాన్ని డిసైడ్ చేసుకుంటుంది కదా. ఈ ప్రాసెస్లో, ఈ చేసే ప్రాసెస్లో నాకు ఏదో అర్థమైపోతుంది, కానీ ఏం అర్థం కావట్లేదు. వాయిడ్ అక్కడ వాయిడ్ ప్రైవేట్ వాయిడ్ అప్డేట్. ఇప్పుడు ఇక్కడ ఇఫ్
ఒకవేళ ఎలెక్ట్ ట్రూ అయితే అప్పుడు ఇది ఈ స్టేట్ ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న స్టూడు ఆ స్టేట్ అనేది ఆలోచించే స్టేట్ కాదు, దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. ఆటోమేటిక్గా బుర్ర అనేది దాని మీద ఆలోచించేసి ఇలా రాయొచ్చని ఆటోమేటిక్గా అయిపోద్దని నాకు ఇప్పుడు అర్థమైంది. సో దీన్ని ఫ్లో స్టేట్ అంటారు అనమాట. ఎక్కువ మాట్లాడామనుకో వేసేస్తానంట. సరే అక్కడ ఉండాలి, కొంత మాట్లాడాలి, కొంతసేపు ఉండాలి. మనిషి అన్నాక కొంత ఆలోచించాలి. మరి అతిగా ఆలోచిస్తే ఏముంటుంది? ఇలా రోజు చేశాను అనుకో, నా సామిరంగా వరల్డ్లో #1 గేమ్ డెవలపర్. ఇంకా మనం వేరే లెవెల్. ఇప్పుడు దీనికి ఇద్దాం. కరెక్ట్గానే రాసానా? బేసిక్గా ఎవరో ఎంతసేపు చూడరు, ఎందుకంటే ఎవరు అటెన్షన్ స్పాన్ ఎంత ఉండదు. నాకు తెలిసి ఎవరికి ఉండదు, ఎంత చూసి అంత అటెన్షన్ స్పాన్. లాజిక్ వైజ్ 100% కరెక్ట్. నెస్టెడ్ ఇఫ్ ని క్లీన్గా యూజ్ చేశారు. దిస్ ఈజ్ లెజిట్ ఎనిమీ AI బేస్ కోడ్. నౌ లెట్స్ డూ ఇట్ ఎ క్విక్ pro level review. Outer if alert state check, no syntax error. దీనికి కూడా నచ్చేసింది నేను రాసిన కోడ్. అయిపోయాం, ఇంకా ప్రోగ్రామర్ అయిపోయాం. ఇంకా ఎలాన్ మస్క్ వచ్చి బాబు మా దగ్గర జాయిన్ అవ్వము అంటాడు చూడు రేపు నుంచి. బాగానే మాటలు బాగానే ఇచ్చావు భావేష్, బాగానే ఇచ్చావు. మాట్లాడితే ఫుడ్ వస్తుంది కదా, మాట్లాడు. ఫుడ్ పెడుతుంది కదా, మాట్లాడితే ఫుడ్ పెడుతుంది కదా, మాట్లాడు.
నవ్వుతే కూడా ఫుడ్ పెడుతుంది కదా, నవ్వుతే కూడా ఫుడ్ వస్తుంది కదా. అవునవును. ఎక్కడ ఉందిరా ప్రాబ్లమా? ఎక్కడున్నావమ్మా? ఏ మూల దాక్కున్నా? ఎక్కడ దాక్కున్నా? ఎక్కడన్నా? ఏంటి 5 ప్రాబ్లం ఉన్నాయా? 3 ప్రాబ్లం అనుకున్నా. ఇంకా టైం కిतना है? 9 हो रहा है. లెవెల్ అన్లాక్ సిస్టమ్. నెక్స్ట్ లెవెల్ అన్లాక్ అవ్వాలి. రూల్స్ ఇఫ్ కరెంట్ లెవెల్ కంప్లీటెడ్, ఇఫ్ స్కోర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ లెవెల్ అన్లాక్ సిస్టమ్ చేయాలా ఇప్పుడు? ఏంటి భయ్యా ఇది? అందరూ నన్నే అంటారు. ఏంటి? ఏ బిఎంఎన్ బ్రో, బిఎంఎన్ మూసుకోడా బాబు. నువ్వేమన్నా నన్న బాగా తెలియట్లేదు. లెవెల్ అన్లాక్ మీడియం. శాంతాబాయ్ నెక్స్ట్ లెవెల్ అన్లాక్ అవ్వాలి. ఇఫ్ కరెంట్ లెవెల్ కంప్లీటెడ్, కరెంట్ లెవెల్ కంప్లీట్ అయితే ఏమరా నా వల్ల కావట్లా. ఏం చేసేయచ్చురా నేను. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ లాజిక్ దెన్ యూ హ్యావ్ టు డూ భావేష్. ఏంటి డెవలపర్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఏమైనా అనుకుంటున్నావా? ఏంటి వరల్డ్స్ నెంబర్ 1, ఇండియాస్ గ్రేటెస్ట్ ऑल टाइम रिकॉर्ड्स तोड़ने वाला एक ही, वो पता नहीं ब्रो, फिर भी मैं मारूंगा. रिकॉर्ड मारूंगा, तोड़ूंगा, फोड़ूंगा, सब कुछ పోడుంగా. ఏంట్రా తెలుగులో వీడియో చేసి హిందీలో మాట్లాడుతున్నావు? ఎక్కువైందా ఏంటి? జస్ట్ వాటర్ తక్కువైంది అందుకని. ఇఫ్ కరెంట్ లెవెల్ కంప్లీటెడ్, ఏం చేయాలి? నా బుర్ర రావట్లేదు. నేను వెళ్ళిపోనా? మే గో సార్. మూసుకొని వచ్చారా? ఏంట్రా నువ్వేంట్రా? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ లేదా? క్లాస్ అరగంట ఉంది, ఇంకా ఆపుకోలేవా? సార్ క్లాస్ అరగంట కాదు సార్, 3 గంటలు 30 నిమిషాలు ఉంది సార్. సార్ నాకు అర్జెంట్ చూస్తే అరగంట ఆపలేండి సార్. 3 గంటలు కూర్చోవాలంటే అయిపోద్ది సార్. ప్లీజ్ సార్ నన్ను పంపించండి సార్ బయటికి. అరగంట కూర్చోలేమండి. మా అయితే ఏమైంది? ఎక్కడే అయిపోతుంది సార్, మీ పక్కన కూర్చోచ్చు సార్. ఏంటమ్మా మరి అలా ఫోర్స్ చేస్తారా? వెళ్ళు, ఏం చేస్తావు? అంత భ్రాంతియేనా జీవితాన, బతుకింతేనా ఆశా నిరాశేనా. If current level is completed, if score is greater than 100, if a score is greater than or equal to 100, ఈ కరెంట్ లెవెల్ కంప్లీటెడ్ ఈ మన వల్ల కాదు అయ్యా బాబు. ఏంత లాజిక్ మనం థింక్ చేయలేదు, జస్ట్ ఇఫ్ ఎల్స్ అంతే. ఇఫ్ లెవెల్ కంప్లీటెడ్, స్కోర్ లెవెల్ కంప్లీటెడ్ అని పెడదాం. అలాగా నాకు తెలియదు. దీన్ని ఏం పెడదామంటే ఒక లెవెల్ కంప్లీటెడ్ అనేది బూల్ లెవెల్
level completed, private void ఏంట్రా బాబు వేసేయాలి. ఇప్పుడు ఆర్ట్స్ వస్తావా ఏంటి అసలు వద్దా ఏంది ఆర్ట్స్ వస్తావా సొత్త పోయి చదువుకోరా బాబు. ఆర్ట్స్ వస్తావా అంటే ఆర్ట్స్ వస్తావా సరే చూడలే ఇంకేం చేస్తాం. లైఫ్ అనేది జిందగీ అనేది లైఫ్ అయిపోయింది. 2-1 కదా సార్ ఉడికి పెట్టండి. అందరూ తెలుగు తక్కువ కామెడీ కదా నవ్వుతారు, అందరూ నవ్వుతారు. హీ నవ్వు ఫుడ్ పెడుతుంది కదా నవ్వు. అమ్మో ఏవో వచ్చేస్తున్నాయి, ఏవో పదాలు వచ్చేస్తున్నాయి నాకు. ఇఫ్ అంటే ఒకవేళ లెవెల్ కంప్లీటెడ్ అనేది ట్రూ అయితే అప్పుడు అమ్మా ఇంత ఆలోచించలేనురా బాబు, నాకు చాలా ఈరోజు చాలా. సార్ దయచేసి వినండి సార్, ఈ ఒక్కరోజు ఆగుతాను సార్. రేపు కూర్చుంటా సార్, నేను ఖచ్చితంగా కూర్చుంటా సార్. ఓకే బాయ్.